హెచ్ఈ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. 400 ఎకరాల మినహా క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి. ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నందున సర్వేకు అనుమతించము. లీగల్ ఇబ్బందుల వల్లే వర్సిటీకి దూరంగా మంత్రుల బృందం విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి సిద్ధం. సబ్ కమిటీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసు బలగాలను విత్డ్రా చేస్తున్నట్టు వర్సిటీ వీసీకి లేఖ. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఎస్సీ విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. నిన్న ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలంటే దాంట్లో కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఆ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థుల విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘాలు, పౌర సంఘాల ప్రతినిధులు అందరి ఆలోచనల మేరకు వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను కూడా వెనక్కి తీసుకోనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దాంట్లో సర్వేకి మేము అనుమతించము అని చెప్పేసి కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇది 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైనటువంటి అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే వాటిని నెరవేర్చకపోవడంతో విద్యార్థి జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ధర్నాలు చేసారు. ఇక దీనిపైన పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశం వరకు పోలీసుల పహారా తప్పనిసరి అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు. 2 లక్షల మంది ఏ ఇంజనీర్లను తయారు చేస్తారు. మంత్రి శ్రీధర్ బాబు, కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులతో భేటీ.